చిరంజీవి అనే పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీని కొన్నేళ్ల పాటు శాసించింది. ఓ ఊపు ఊపేసింది. కొందరి చేతుల్లో మాత్రమే ఉండిపోయిన ఇండస్ట్రీ అందరిదని, ఇక్కడ ఎవరికి టాలెంట్ ఉంటే వాడే విజేత అని నిరూపించాడు మెగాస్టార్ చిరంజీవి. చిరు సక్సెస్ స్టోరీ దేశంలో ఎందరో ఎదుగుతున్న నటులకి ఓ గైడ్ వంటిది. నటుడిగా మాత్రమే కాక మానవతావాదిగా, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా చిరంజీవి చేసే సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా కొనియాడి తీరాల్సిందే. ఇంతవరకు ఓకే, కానీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ చిరంజీవి నటుడిగా అంతరిస్తూ ఇండస్ట్రీకి పెద్ద మనిషిగా మిగిలిపోతున్నాడేమో అనే సందేహం అందరిలోనూ వస్తోంది. ఈ మాట అంటే చిరంజీవి ఫ్యాన్స్కి కట్టలు తెంచుకునే ఆగ్రహం రావచ్చు. అయినా కూడా ఇది చేదు వాస్తవం. కొన్నేళ్లుగా చిరంజీవి ట్రాక్ రికార్డుని జాగ్రత్తగా గనక గమనిస్తే ఇమేజ్ చట్టంలో ఇరుక్కుపోవటం మాత్రమే కాకుండా తాను ఇంకా హీరోగానే ఉండాలి అనే అత్యాశతో, తపనతో తనలోని నటుడిని మెగాస్టార్ క్రమంగా చంపేస్తున్నాడేమో అనే ఆవేదన కలగక మానదు. మెగాస్టార్ తన 70 ఏళ్ల వయసుని బేరియాట్రిక్ సర్జరీతో, డైట్తో, ఎక్సర్సైజ్తో దాచిపెట్టగలుగుతున్నాడే తప్పితే తనలో దాగి ఉన్న ఓ గొప్ప నటుడిని మాత్రం బయటకు తీయలేకపోతున్నాడు. ఎన్టీఆర్ పేరు చెప్పగానే ఓ దానవీర శూరకర్ణ గుర్తుకొస్తుంది. ఏఎన్ఆర్ పేరు చెప్పగానే ఓ దేవదాసు గుర్తొస్తాడు. కృష్ణ అంటే అల్లూరి సీతారామరాజు పాత్ర గురించి ఖచ్చితంగా ప్రస్తావించి తీరాల్సిందే. కానీ చిరంజీవి 160 సినిమాలు చేసిన చిరు అనగానే ఓ ల్యాండ్ మార్క్ రోల్ గుర్తుకురాదు. కెరీర్ మొత్తంలో అలా దేశం మొత్తం గుర్తుపెట్టుకునే ఒక ల్యాండ్ మార్క్ రోల్ చిరంజీవి చేయలేకపోయాడు. ఈ విషయంలో ఆయన అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు. టైమింగ్, డాన్స్, డైలాగ్స్, కామెడీ, ఇలా ఏ కార్నర్లో చూసినా చిరంజీవి తిరుగులేని నటుడు. కానీ 100కి 100% మూస పాత్రలకు పరిమితం అయిపోయిన హీరో. పైకి అందరూ చిరంజీవిని ఆహా ఓహో అని పొగుడుతారు. ఈ నిజం అందరికీ తెలుసు, బయటకు చెప్పడానికి మొహమాట పడతారు. చిరంజీవి అంటే డ్యాన్సులు, స్టెప్పులు, ఫైట్లు, కొద్దిపాటి కామెడీ తప్పితే కొత్తగా ఇంకేమీ ఉండదు. ఏ సినిమా చూసినా ఈ రోజుకి అవే మూస పాత్రలు, ముతక డైలాగులు, ఫైట్లు, మాస్ లుక్, కొత్తదనం అంటూ ఏదీ కనిపించదు. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన 150వ సినిమా నుంచి ఇప్పటి వరకు చూడండి. అలాగే గడిచిన 10 ఏళ్లలో ఆయన సినిమాలన్నీ అబ్జర్వ్ చేయండి. ఒక్క సినిమా కూడా సూపర్ బంపర్ హిట్ కావు. అన్ని ఫ్యాన్స్ బలవంతంగా ఆడిస్తున్న సినిమాలే. ఒక్క మూవీ కథ కూడా భిన్నంగా ఉండదు. చిరకాలం గుర్తుపెట్టుకునే పాత్ర ఒకటి ఉండదు. చిరంజీవి మీద ప్రేమతో, అభిమానంతో, ఆయన మంచితనంపై మక్కువతో సినిమాలు చూస్తున్నారు తప్పితే చిరంజీవి సినిమా చూడకపోతే మనం ఏదో మిస్ అయిపోతాము అనే భావన ఇప్పుడు ప్రేక్షకుల్లో లేదు. చిరంజీవి నటన కోసం జనం ఆయన సినిమాలు చూడటం లేదు. చిరంజీవి కదా ఓసారి చూస్తే పోలా అనే అభిప్రాయంతో మాత్రమే సినిమాలు చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కొన్ని దశాబ్దాలుగా చిరంజీవి ఇమేజ్ ఫ్రేమ్లో ఇరుక్కుపోవటం, తనను తానే ఓ మోడల్ అని ఫిక్స్ అయిపోవటం. చిరంజీవి సినిమా అంటే డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ, డైలాగులు అంతే. దీంతో చిరంజీవి హీరోగా మిగిలిపోయి మంచి నటుడిగా అంతరించిపోయాడు. సహజంగానే అభద్రతాభావం ఎక్కువగా ఉండే చిరంజీవి తన స్టార్డమ్ నిలబెట్టుకోవటానికి ఎప్పటికీ ఆ సింహాసనంలోనే తానుండిపోవాలి అనే భ్రమలో తన మాస్ హీరో మోడల్ని బ్రేక్ చేయలేకపోయాడు. 70 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ 20 ఏళ్ల హీరోయిన్ని పక్కన పెట్టుకొని స్టెప్పులు, డ్యాన్సులు, ఫైట్లకే పరిమితం అయిపోయాడు. నిర్మాతలు కూడా ఆయనతో రిస్క్ ఎందుకు చేయాలి, కాల్ షీట్లు ఇచ్చాడు కనుక ఏదో ఒక సినిమా చేసేస్తే పోలా, మినిమం గ్యారంటీ ఉంటుంది కదా అని చుట్టి పడేస్తున్నారు. రుద్రవీణ సొంతంగా తీసి దెబ్బతిన్న తర్వాత చిరంజీవి మళ్ళీ ప్రయోగాల జోలికి పోలేదు. వేడి పాలు తాగి మూతి కాలిపోయిన పిల్లి తన జీవితంలో పాలు ముట్టలేదట. అలా చిరంజీవి తన సినిమాలో కేవలం డ్యాన్సులు, ఫైట్లు తప్ప ఇంకేం లేకుండా చేసుకున్నాడు. ఆ ఫ్రేమ్లోంచి బయటకు వచ్చి ఓ మంచి పాత్ర చేయటానికి సాహసించలేకపోతున్నాడు. గడిచిన 5 ఏళ్లలో వచ్చిన సినిమాలు చూడండి. వాల్తేరు వీరయ్య, ఆచార్య, భోళాశంకర్, ఇవన్నీ చిరంజీవిని హీరోగా ఆకాశానికి ఎత్తేసేవే తప్పితే నటుడిగా మాత్రం చూపించని సినిమాలు. అటు ఇటుగా చిరంజీవి సమవయస్కులు అయిన రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి వాళ్ళు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. అవసరమైతే ముసలివాళ్లుగా నటించడానికి కూడా వెనకడుగు వేయటం లేదు. కానీ చిరంజీవి మాత్రం ఇప్పటికీ 25 ఏళ్ల యువకుడి పాత్రలు వేయాల్సిందేనని భీష్మించు కూర్చున్నాడు. అక్కడే ఆయన దెబ్బతింటున్నాడు.
కథ, కథనం, మేకింగ్, టెక్నికల్ వాల్యూస్ వీటన్నింటికంటే సినిమాలో చిరంజీవి ఎక్కువగా ఎస్టాబ్లిష్ కావాలి అనే ఓ దిక్కుమాలిన ఐడియాతో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లపై ఒత్తిడి తెచ్చి చివరికి తాను వెనకబడిపోయాడు. తాను కూడా 100 కోట్ల క్లబ్లో చేరాలన్న తుత్తరతో అతి కష్టంపై వాల్తేరు వీరయ్యని ఆ నెంబర్ని దాటించగలిగాడు. కానీ జనాన్ని మాత్రం మెప్పించలేకపోయాడు. రజనీకాంత్ ఇప్పటికీ మంచి డైరెక్టర్లు, కథలను నమ్ముకొని జైలర్, కూలీ వంటి సినిమాలతో ఏకంగా 500 కోట్ల క్లబ్లోకి చేరిపోయాడు, దూసుకెళ్లిపోయాడు. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి వాళ్ళు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ తమలో డిఫరెంట్ యాంగిల్స్ని జనానికి చూపిస్తూ మంచి నటులుగా ఇంకా ఇంకా ఎదుగుతున్నారు. చిరంజీవి మాత్రం తాను మంచితనంతో, జనం మొహమాటంతో సినిమాలు ఆడించుకుంటున్నాడు. అన్నింటికి మించి చిరంజీవి చుట్టూ ఉండే కుటుంబం, ఇండస్ట్రీలో జనం ఆయన్ని ఓ కారణ జన్ముడిగా, అన్నింటికీ అతీతుడిగా ప్రొజెక్ట్ చేస్తూ నిత్యం భజనలో ముంచేయటంతో తెలియకుండానే తాను అందరివాడని, ఇండస్ట్రీకి పెద్దాననే ఓ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు. ఎవరు పిలిచిన ఆడియో ఫంక్షన్లకు వెళ్ళటం, రావటం, చిన్న చిన్న ప్రకటనలు కూడా వదలకుండా చేయటం, ఫంక్షన్లకి, పార్టీలకి అటెండ్ అవ్వటం ద్వారా నిత్యం జనంలో అయితే ఉంటున్నాడు. దీంతో పెద్ద మనిషిగా చిరు ఇమేజ్ పెరుగుతుంది. నటుడిగా మాత్రం క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళందరూ డ్యాన్సులు, ఫైట్లతో పాటు నెంబర్ గేమ్లోనూ చిరంజీవిని ఎప్పుడో దాటిపోయారు. క్రికెట్లో లాగే సినిమా ఇండస్ట్రీలో కూడా రికార్డులు ఎప్పుడు శాశ్వతంగా ఒకరి పేరున ఉండవు. వాళ్ళు చేసిన రోల్స్ మాత్రమే జనం గుర్తు పెట్టుకుంటారు. ఇప్పటికీ మాస్ మసాలాని నమ్ముకొని చిరంజీవి తనలో మంచి నటుడిని క్రమంగా చంపేసుకున్నాడు. 80లు 90లలో అప్పటి యూత్ చిరంజీవి అంటే ప్రాణం ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళంతా 50లు దాటిపోయారు. ఈ జనరేషన్ అభిరుచులు, టెక్నికల్ వాల్యూస్ కూడా మారిపోయాయి. దీనికి తగ్గట్టుగా మారలేదు చిరంజీవి. శోభన్ బాబు 60 ఏళ్ళు వచ్చాక నటించడం మానుకున్నాడు. దీనికి కారణం ఓ హ్యాండ్సమ్ హీరోగా జనం దృష్టిలో నిలబడిపోవాలనుకున్నాడు. కానీ చిరంజీవి మాత్రం 70 వచ్చినా ఇంకా హీరోగానే చేయాలనే తపనతో తన ఇమేజ్ని తానే క్రమంగా తగ్గించేసుకున్నాడు. పక్క థియేటర్లలో ఒక దానిలో చిరంజీవి సినిమా, మరో థియేటర్లో అల్లు అర్జున్ లేదా ప్రభాస్ సినిమా ఆడుతుంటే జనం యంగ్ హీరో సినిమాకే వెళ్తున్నారు. మొహమాటం కొద్దీ పక్క థియేటర్లో టికెట్లు దొరక్కపోతే చిరంజీవి సినిమాకు వస్తున్నారు. దురదృష్టవశాత్తు చిరంజీవి మాత్రం ఇంకా తానే ఓ టాప్ బ్రాండ్ హీరో అనే భ్రమలో ఉన్నాడు. సినిమాలు నమ్ముకొని చిరంజీవి స్టార్డమ్ అనుభవించాడు. లెక్కలేని అవార్డులు, బిరుదులు వచ్చాయి. 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు. జీవితంలో అచీవ్ చేయడానికి ఇంకేం లేదు. కానీ ఇప్పటికీ ఓ గొప్ప నటుడు అని మాత్రం అనిపించుకోలేకపోయాడు. 100 క్రోర్స్ క్లబ్లో చేరాలి, మాస్ హీరో ఇమేజ్ ఉండాలి అనే ఒక్క లైన్ని చిరంజీవి గనక క్రాస్ చేయగలిగితే, రాబోయే 10 ఏళ్లలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుంటే కలకాలం గొప్ప నటుడుగా మిగిలిపోతాడు. లేదంటే అంతరించిపోయి సినిమా పెద్దగా జనం దృష్టిలో మిగిలిపోతాడు.